వైసీపీ పాలన ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో చూపించిన జగన్కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జగన్ ఆటవిక పాలనలో పార్టీ కార్యాలయాలు, దేవాలయాల మీద దాడులు చేయించి అమాయకుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. బూతులు తిట్టి, రెచ్చగొట్టి తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు వెళుతున్నారని విమర్శించారు. పరామర్శల పేరిట జగన్ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని జంగిల్ రాజు అనాలా? నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు. రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసారే. నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, మరి ఒక అభంశుభం తెలియనటువంటి నీ కారు కింద చనిపోతే సింగయ్యని ఏం పరామర్శించావు? వెళ్ళి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించావా? ఒక అరాచక శక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి ఈ పరామర్శలు పెట్టుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు మొత్తం నిన్ను 151 నుంచి 11కు దింపినాయి. ఈ రోజు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ పార్టీ అధంపాతాళానికి నెట్టివేయబడుతుందనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. పనికిరాని చెత్త నాయకులు మంత్రి పదవులు చేసిన జిల్లాల గురించి పట్టించుకోలే. మీరు చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఎప్పటికీ మీకు వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం మీరే చేసుకున్నారు మీ చేతులారా. ఇంకా శాశ్వతంగా భూస్థాపితం అవుద్దని చెప్పి తెలియజేస్తాం.